మున్నేరు వాగు ముంచెత్తడంతో జల దిగ్బంధంలో ఖమ్మం పట్టణం పరిస్థితి చూడండి ఎక్కడికి వచ్చిందో. ఒకప్పుడు కర్నూలు మునిగితే ఏ పరిస్థితిలో ఖమ్మం పరిస్థితి కూడా అది. నిన్న ఖమ్మం నుంచి నాకు ఈ మున్నేరు వాగు నుంచి ఇక్కడ నుంచి ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, అన్న ఉదయం 9 గంటల నుంచి మేము సాయం కోసం ఎదురు చూస్తున్నామన్నా, ఎవరు రావట్లేదన్నా అని చెప్పారంటే నేనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి అది ఫార్వర్డ్ చేయడం జరిగింది ఆ మెసేజ్. మున్నేరు వాగు ముంచెత్తడంతో జల దిగ్బంధంలో ఖమ్మం పట్టణం ఉంది. వాస్తవానికి మున్నేరు వాగు చూడండి మీరు, ఇది చిన్నగా పొంగేటువంటిది, అది భారీ స్థాయిలో బొంగుడుతోటి మొత్తం నీళ్లు పైకి వచ్చేసి మొత్తం పట్టణం నీళ్లు, ఇండ్లు, బట్టలు మొత్తం ఖమ్మం పట్టణం కనివిని ఎరగని ఏది నష్టాన్ని చవిచూసింది. తీవ్ర ప్రభావం ఏర్పడ్డది జనజీవనం పైన ఈ మున్నేరు వాగు సృష్టించినటువంటి ఈ జల ప్రళయం ఏదైతే ఉందో ఇందులో కొంత ఆస్తి నష్టంతో పాటు కొంత ఏది ప్రాణ నష్టం కూడా జరిగినట్టు కనిపిస్తూ ఉంది. విపరీతమైనటువంటి ఇప్పుడు ఖమ్మం వెనక భాగం నుంచి ఇట్లా వస్తూ ఉంటుంది ఈ మున్నేరు వాగు. అది చిన్న వాగే, మరి ఈ స్థాయిలో దానికి వరదలు వచ్చి పెరగడం అనేది ఊహించినటువంటి పరిణామంతో ఖమ్మం నిజంగా షాక్ గురైంది. ఒకప్పుడు కర్నూలు ఆ పరిస్థితిలో ఉండే, ఒకప్పుడు తుంగభద్ర బ్యాక్ వాటర్ తోటి మొత్తం కర్నూలే మునిగిపోతుండే, ఆ పరిస్థితి ఖమ్మం పరిస్థితికి వచ్చింది. సో ఇక మహబూబాబాద్ లో కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్, ఇగో మహబూబాబాద్ లో రైల్వే ట్రాక్లు కొట్టుకుపోయినాయి. వర్ష బీభత్సం, రాష్ట్రమంతా కుండపోత, పల్లెలు పట్టణాలు ఆగమాగం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు స్తంభించిన జనజీవనం. మరో 3 రోజులు జోర్వాన, మున్నేరు ఉగ్ర రూపం, ఖమ్మం అతలాకుతలం. జల దిగ్బంధంలో మానుకోట, ఉమ్మడి వరంగల్, నల్గొండ బిక్కు. 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం. ఉప్పొంగిన వాగులు, కట్టలు తెగిన కాల్వలు, కూలిన ఇండ్లు. హైదరాబాద్ విజయవాడ మధ్య రాకపోకలు బంద్. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తిలో 45.7 సెంటీమీటర్ల వర్షపాతం. ఇక మన రెడ్ అలర్ట్ 29 దాటితేనే 45 సెంటీమీటర్లు దాటిందంటే ఇక చూసుకోండి. జేసీబీలో సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా రావిరాల గ్రామస్తులు. ఎటు చూసినా వాన, పోటెత్తుతున్న వరద, ఊర్లు చెరువులైనవి, పట్టణాలు ఆగమైనవి. అటు ఖమ్మం నుంచి ఇటు ఆదిలాబాద్ దాకా రాష్ట్రమంతా వాన ముంచెత్తింది. శనివారం మొదలైన వర్షం ఆదివారం దడ పుట్టించింది. 24 గంటల పాటు ఏకదాటిగా కురిసిన కుండపోత వాన ఎందరికో గుండెకోత మిగిల్చింది. వందలాది మందిని కట్టుబట్టలతో రోడ్డున పడేసింది. కొన్ని ఏరియాల్లోనైతే 40 ఏళ్లలో ఎన్నడూ పడనంత వాన కురిసింది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాలో వాన వరద బీభత్సం సృష్టించాయి. ఖమ్మంలో మున్నేరు వాగు ఉగ్ర రూపం దాల్చింది. వాగుకు ఇరువైపులా కాలనీల్లోని జనం బిక్కుమంటూ గడిపారు. వరంగల్, సూర్యాపేట, ఖమ్మం, కొత్తగూడెం, ములుగు, జనగామ జిల్లాల్లో 25 సెంటీమీటర్లకు పైగానే వర్షపాతం నమోదైంది. ఇక 20 జిల్లాల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డ్ అయింది. మరో 3 రోజుల పాటు భారీ వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం రేవంత్ సహా మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూ అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తా ఉన్నారు ఈ రైన్కి సంబంధించి. ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఏదో సూచన చేశారు, అప్రమత్తంగా ఉండండి, వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టండి. మంత్రులు, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. ఆఫీసర్లు సెలవులు రద్దు చేసుకోవాలి. వర్షాలు, వరదలపై సమీక్ష సీఎంకు ఫోన్ చేసిన ఆరా తీసిన ప్రధాని మోడీ 24 గంటలు అలర్ట్ గా ఉండాలని, వరద ప్రభావిత ప్రాంతాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలను వెంటనే పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏ అవసరం ఉన్నా అధికారులకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు. ఇంకా ముంపు ప్రాంతాల్లో విద్యా సంస్థలకు నేడు సెలవు. జీహెచ్ఎంసీ పరిధిలో కూడా పొంగులేటి. మిగతా జిల్లాల్లో కలెక్టర్లదే నిర్ణయం. పాలేరు ఘటనపై మంత్రి భావోద్వేగం. ఇయాల్టి పరీక్షలన్నీ వాయిదా. భారీ వర్షాలున్నందున వర్సిటీల నిర్ణయం అంటూ ఒక వాడుతుంటే ఇక దానికి జరిగినటువంటి నష్టం 18 మంది మృతి. మహబూబాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన కారు, తండ్రి కూతురు మృతి. కూతురు అగ్రికల్చర్ సైంటిస్ట్ అశ్విని. పాలేరు వాగులో గల్లంతైన తల్లిదండ్రులు, కొడుకును కాపాడిన స్థానికులు. నారాయణపేట జిల్లాలో గోడ కూలి తల్లి బిడ్డ దుర్మరణం. గట్కేసర్లో కరెంటు షాక్తో ప్రిన్సిపల్ కన్నుమూత. సైంటిస్ట్ అశ్విని ఇక్కడ ఖమ్మం వరదలో కొట్టుకుపోతున్న వాహనాలంటూ ఇది జరిగిన విలయం అనుకోరాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది తెలంగాణ రాష్ట్రంలో నిన్న. అందరికీ శరార్థులు. పెన్నుతో మీకు మంచి సోపతుందా? తెలంగాణ యాసలో ముచ్చట్లు రాయడం మీకు తెలుసా? మీలాంటోళ్ళని ఎత్తుకుతుంది మా క్యూ న్యూస్. మరి ఆలస్యం చేయకుండా మాకు ఫోన్ చేయండి. 8688892604. లైక్ చేయండి,